ఈ సభకు వచ్చిన వారిలో చాలామంది నేను ట్రీట్ చేసిన వారు ఉన్నారు, లేదా స్టార్ హాస్పిటల్లో వైద్యం జరిగిన వారు ఉన్నారు. వారందరికీ అంటే వాళ్ళని ట్రీట్ చేసే అవకాశం కలిగించినందుకు నా ధన్యవాదాలు, నా థ్యాంక్స్. నేను అంటే మెడికల్ ప్రొఫెషన్లో చాలామంది నేము ఫేమ్ కోసం వస్తామని అనుకుంటారు, కానీ వీటన్నిటితో పాటు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే ఆత్మసంతృప్తి అండి, అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. అంటే ఈ సందర్భంగా ఎంతమంది ఉన్నారు ఆత్మీయులతోటి ఒకటి రెండు నా కేసు ఎగ్జాంపుల్స్ నేను చూసినవి, నేను చేసినవి ఒకసారి మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే ఇది గుండెకి సంబంధించిన సమస్యలకి ట్రీట్మెంట్ గురించి కూడా కొంత అవగాహన కలగడానికి ఇది హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది దాదాపు 22-23 సంవత్సరాల క్రితం పరిస్థితి. ఒక 65 సంవత్సరాలు అయిన మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి, అప్పట్లో నేను ఉషామల్పూడిలో ఉండేవాడిని, అక్కడ తీసుకొచ్చినప్పుడు గేటు బయటే కార్డియాక్ అరెస్ట్ అయింది. అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయింది. అది హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుంది. సో ఇట్స్ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం. కానీ ఫార్చునేట్గా అదేంటంటే జస్ట్ హాస్పిటల్ గేట్ బయట జరిగింది. వెంటనే పేషెంట్ అటెండెంట్స్ భుజాల మీద పేషెంట్ని వేసుకుని ఎమర్జెన్సీలో రావడం జరిగింది. సో చూస్తే ఎమర్జెన్సీలో హార్ట్ బీట్ లేదు, బ్రీతింగ్ లేదు, పల్స్ రికార్డబుల్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు. సో అలాంటి సిట్యుయేషన్లో పేషెంట్ బ్రతికే అవకాశాలు <1% అండి. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే జస్ట్ 2-3 నిమిషాల క్రితమే జరిగింది అది, ఎందుకంటే హాస్పిటల్లో డోర్ దగ్గర. సో ఆయనకి వెంటనే సిపిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ తీసుకువెళ్ళి టెంపరీ పేస్ మేకర్ పెట్టి ఇంట్రాటిక్ బెలూన్ అంటాం, అంటే హార్ట్ని సపోర్ట్ చేయడానికి అది పెట్టి, దెన్ హార్ట్లో మెయిన్ వెజల్ బ్లాక్ అయిపోతే దానికి స్టెంట్ పెట్టడం అనేది జరిగింది. ఇది 23 సంవత్సరాల క్రితం పరిస్థితి. సో గ్రాడ్యువల్గా 2-3 రోజుల్లో పేషెంట్ బాగా రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేయగలిగే స్టేజ్కి వచ్చారు. అంటే <1% ఛాన్స్ ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ స్టేట్కి వచ్చారు. ద ఎమోషనల్ ఆస్పెక్ట్ ఈస్, ఆ 3-4 రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక 35 సంవత్సరాల కొడుకు ఉండేవాడు. రోజు పొద్దున సాయంత్రం వచ్చి డాక్టర్ గారు ఎలా ఉంది, మా ఫాదర్కి సర్వైవ్ అవుతారా లేదా, ఇందాక ఒక ఆయన మాట్లాడారు. సో అదేవిధంగా చాలా ఎమోషనల్గా ఉండేవాడు అనమాట. సో 3వ రోజు 4వ రోజు వచ్చేటప్పటికి డిశ్చార్జ్ టైంకి నార్మల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉంటుంది, విల్ బి వెరీ హ్యాపీ అని. కానీ డిశ్చార్జ్ టైంకి వచ్చేటప్పటికి ఫ్యామిలీ మిగతా మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే గ్లూమీగా, డల్గా, ఆల్మోస్ట్ ఏడుస్తూ ఉన్నారు. ఏమైందని నేను అనుకున్నాను. రోజు వచ్చే వాళ్ళ కొడుకు హాస్పిటల్కి రాలేదు. ఏమైందని అంటే పాపం ఆయన రోజు స్కూటర్ మీద వచ్చేవాడు. హాస్పిటల్కి వస్తున్నప్పుడు దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడు బాబు, 35 years. నాకు బాగా గుర్తు, అంటే ఆ ఫాదరు హీ వాజ్ డివాస్టేటెడ్. 65 years. వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు, దేర్ ఆల్ ఇన్ స్కూల్, 6th class, 7th standard. చనిపోయిన ఆయన భార్య ఉద్యోగం అదేం లేదు. సో ద ఎంటైర్ ఫ్యామిలీకి ఈయన ఒక్కడే ఆధారం. సో బాగా గుర్తుడు, వెళ్ళే ముందు కూడా డాక్టర్ మీరు నన్ను బతికించాలి, నా మనవాళ్ళని వీ షుడ్ గెట్ ఇన్ టు రైట్ స్లాట్ అని. ఆయన స్టెంట్ పెట్టిన తర్వాత 22 సంవత్సరాలు బతికారండి. నాకు కోవిడ్ టైంలో, కోవిడ్ వల్ల ఆయన చనిపోయారు, హార్ట్ ప్రాబ్లం వల్ల కాదు. సో ఆయన నా దగ్గరకు వచ్చేవారు ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా వచ్చి, సార్ మీరు నాకు జన్మనివ్వటమే కాదు నా మొత్తం ఫ్యామిలీకి జన్మనిచ్చారు. నా మనవాళ్ళు 2 IIT చేశారు, ఒకరు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఒకరు ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నా మిషన్ ఈజ్ అకంప్లిష్ సార్. చిన్నవారు మీరు, మీకు దండం పెడితే మీ ఆయుష్ తగ్గిపోద్ది. సో మిమ్మల్ని దీవిస్తున్నాను, మీరు బాగుండాలని. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఆర్ వాట్ విల్ డ్రైవ్ డాక్టర్స్ లైక్ అస్, అండ్ స్టార్ హాస్పిటల్ స్టాండ్స్ ఆన్ దట్ ఫౌండేషన్. ఇది చెప్పడానికి కూడా ఇంకొక కారణం ఉంది, కొంత అవగాహన పెంచడానికి. క్రికెట్లో ఒక వర్డ్ ఉంది, అంటే నో మ్యాచ్ ఈజ్ ఎవర్ వన్ ఆర్ లాస్ట్ టిల్ ద లాస్ట్ బాల్ ఈజ్ బౌల్డ్. అంటే చివరి బంతి ఆడే వరకు ఎవరు గెలిచారు ఓడారు అనేది మనం చెప్పలేమని. అదేవిధంగా
కార్డియాక్ డిసీజ్లో కూడా దెర్ ఇస్ ఆల్వేస్ హోప్. ఈ కేసులో హార్ట్ లేదు, హార్ట్ బీటింగ్ లేదు, బ్రీతింగ్ లేదు, నో హోప్ అనుకున్న సిచ్యువేషన్ నుంచి కూడా అవకాశం ఉంటే డాక్టర్స్గా మేము మా ప్రయత్నాలు చేసి కొంతమందిని సాల్వేజ్ చేయగలిగే అవకాశం ఉంది. సో దీనిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ అంటే ఏదైనా అసౌకర్యం గురైనా ఏదైనా ప్రాబ్లం ఉందన్నా చివరి వరకు లేట్ చేయకుండా త్వరగా హాస్పిటల్కి రావటం ద్వారా మిమ్మల్ని కాపాడుకోవచ్చు, మాకు ఏదైనా చేయగలిగే అవకాశం కలిగించవచ్చు. దట్ ఈస్ వన్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కేస్. రెండోది ఏంటంటే మనకి టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అయింది అండ్ అదేనా కాకుండా ఎక్స్పర్టీస్ బాగా పెరిగింది అండ్ చాలా హాస్పిటల్ అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. సో వీటన్నిటి వలన ఏంటంటే ఎవరైనా గుండె జబ్బుల బారిన పడినా అధైర్యపడాల్సినది లేదు. మీ అందరికీ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా కాలం బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇది అనదర్ మెసేజ్ విచ్ ఐ వాంట్ టు సెండ్ ఫ్రమ్ దట్. అండ్ చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నాకు సర్జరీ అయింది, స్టెంట్ అయింది, ఎలా ఎన్నాళ్ళు ఉంటాను నేను, నాకేమైనా ప్రాబ్లం అవుద్దా, నాకేమన్నా అయితే నా ఫ్యామిలీకి ఏదైనా అవుద్ది అనే టైప్లో. నేను ఒకటే చెప్తుంటాను, మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి రావాలనుకుంటే కారులో వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని. ఎంతో కొంత ఉంటుంది కదా, లక్షలో ఒకరికో 10,000 మందిలో ఒకరికో. మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా అంతే ఉంటుంది. అయితే మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని ర్యాష్గా డ్రైవ్ చేశారనుకోండి, మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సో అదేవిధంగా మీరు డైట్, ఎక్సర్సైజు, ఇతర జాగ్రత్తలు తీసుకోకుండా అనారోగ్యకరమైన ఇది ఉంటే సిమిలర్ ఇది మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ జాగ్రత్తలు తీసుకుని ఉంటే మీరు 10 కథల పాటు బాగుంటారని చాలామంది చెప్తుంటాను. సో ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా తరఫున, స్టార్ హాస్పిటల్స్ తరఫున మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.